హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో మనకి జియో హాట్‌స్టార్‌లో వస్తుంది. దానికి జడ్జెస్‌గా అనిల్ రావుపూడి గారు అండ్ లయ గారు అండ్ రాధా గారు జడ్జెస్‌గా నిర్వహిస్తున్నారు. అయితే హోస్టింగ్ వచ్చేసి మన శ్రీముఖి గారు తెలిసిందే కదా! సో, ఈరోజు ఎపిసోడ్ అయితే ఎవరైతే ఈ షో చూస్తున్నారో ఈరోజు ఎపిసోడ్ చూసిన వాళ్ళు వావ్! అనిల్ రావుపూడి గారు ఇచ్చి పడేశారు అని చెప్పి అందరికి అదే ఫీలింగ్. బికాజ్ ఎందుకు నేను ఇలాంటి వీడియోస్ ఎప్పుడూ చేయను. బికాజ్ ఈరోజు చేయడానికి రీజన్ ఏంటంటే, సో ఆయన ఇంతకుముందు హరీష్ అనే వ్యక్తి కామన్ మ్యాన్‌గా బిగ్ బాస్‌లోకి వచ్చినప్పుడు ఫస్ట్ అందరూ అప్రిషియేట్ చేశారు. కొన్ని కొన్ని వర్డ్స్ ఆయనవి చాలా మెచ్యూర్‌గా మాట్లాడినట్టు అనిపిస్తుంది. బట్ బిగ్ బాస్‌లో కూడా ఆయన బిహేవియర్ అనేది ఎంత కరెక్ట్‌గా అనిపించలేదు. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారా ఎలిమినేట్ అయ్యి అని చెప్పి చాలామంది కామెంట్స్ చేశారు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌కి వాళ్ళ వైఫ్‌తో వచ్చినప్పుడు యాక్చువల్లీ ఇంతకుముందు ఆయన మీద ఒక ఒపీనియన్ ఏముండేదంటే వాళ్ళ వైఫ్ ఎలా భరిస్తుందోరా ఎన్ని అని. బట్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లో వీళ్ళిద్దరూ పార్టిసిపేట్ చేసినాక జస్ట్ 2 వీక్స్ ఉన్నారు. ఈరోజు ఎలిమినేట్ అయిపోయారు. సెల్ఫ్ ఎలిమినేట్ వాళ్ళు. ఇక్కడ చూసాక ఇద్దరిద్దరు సరిపోయారా అని చెప్పి అనిపించింది చాలామందికి. ఎందుకు అంటే ఆయన కొన్ని స్టేట్మెంట్స్ ఈజీగా ఫ్లిప్ అయ్యి వదిలేస్తారు. అది వీడియో టెలికాస్ట్ చేసి చూపించినా కూడా ఆయనకి లేదు నేను అలా చెప్పలేదు నేను ఇలా. అంటే ఒక వ్యక్తి చాలామంది మైండ్ సెట్ ఎలా ఉండిద్ది, తప్పు చేసినాక రియలైజ్ అవుతారు. లేదు నేను పొరపాటున ఆవేశంలోనో లేదో నేను ఏదో బాధలో అనేసాను అంటారు. బట్ హీ నెవర్ యాక్సెప్ట్ ద వాట్ ఎవర్ హీ సెడ్. మళ్ళీ రెండోసారి కూడా టెలికాస్ట్ చేయండి చూపించండి అన్నారు. అనిల్ రావుపూడి గారు రెండోసారి కూడా టెలికాస్ట్ చేసి చూపించారు అది. ఆయన చాలా స్టేట్మెంట్ పాస్ చేశారు. దాంట్లో జడ్జెస్ని కూడా అన్నారు. ఆయన చెప్పారు ఎవరైనా మిస్టేక్స్ చేస్తే మేము వాళ్ళ మిస్టేక్స్ని చెప్తున్నాం. సో మీరు దాన్ని కరెక్ట్ చేసుకుని ముందుకెళ్ళాలని. మీరు అన్నీ యాక్సెప్ట్ చేసే కదా ఆ షో ఫార్మాట్ తెలుసుకునే కదా వచ్చారు. అండ్ ఆయన చాలా స్టేట్మెంట్స్ పాస్ చేశారు అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ గురించి కూడా. వన్ ఉమెన్ షో లైక్ అట్లా అని చెప్పేసి. అంటే అసలు ఆయనలో ఎవరూ ప్రేమించలేరు వైఫ్ని. వాళ్ళదే గ్రేట్ రిలేషన్. అండ్ అలాగే జడ్జెస్ కూడా వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టు, అక్కడ ఉన్న వాళ్ళందరూ టార్గెట్ చేస్తున్నట్టు. అండ్ అలాగే ఇంకా ఏమంటే ఆయన ఒక్కడే ఆయన థింకింగే కరెక్ట్. ఇంకెవ్వరి థింకింగ్ కరెక్ట్ కాదు. మిగతా వాళ్ళందరూ ఫేక్ పర్సన్స్, ఫేక్ రిలేషన్షిప్స్, ఓన్లీ ఆయనదే జెన్యూన్ రిలేషన్షిప్ అని చెప్పి ఆయన చాలా క్లియర్గా మాట్లాడతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయనలో ఇంకొక ప్రాబ్లం ఏముంది అంటే ఏ పర్సన్ అయినా మిస్టేక్ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేస్తారు. ఆయన అట్లీస్ట్ ప్రూఫ్ చూపించిన తర్వాత కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అదే అర్థం కావట్లేదు. అట్లీస్ట్ వాళ్ళ వైఫ్ అన్నా చెప్తారా అంటే వాళ్ళ వైఫ్ కూడా చెప్పరు. చాలామంది కంటెస్టెంట్స్ అడిగారు కూడా, మీరన్నా చెప్పాలి కదా మేడం ఆయన అలా రాంగ్ మాట్లాడినప్పుడు అంటే, అసలు ఆయన రాంగ్ ఏం మాట్లాడరు అన్నట్టు మాట్లాడుతుంది ఆవిడ. లిటరల్లీ ఇది చూసాక షాకింగ్ అనిపించింది. అసలు ఇలా కూడా ఉంటారా అని. ఒక షోకి వచ్చి రెస్పెక్ట్ లేకుండా ఓకే, షో ఏదైనా కావచ్చు అండ్ అక్కడ ఏదైనా కావచ్చు. బికాస్ ఆఫ్ ఒప్పుకునే కదా ఆ షోలోకి వెళ్ళింది. అండ్ అసలు చెప్పాలి అంటే రాధా గారికి కూడా చాలా కోపం వచ్చింది ఆ వీడియోలో మనం చూసినట్టయితే. అంత సీనియర్ ఆవిడ. ఆయన జడ్జెస్ని కూడా